హలో అండి, దిస్ ఈస్ ఫయాజ్ ఫ్రమ్ కందుకూర్. సో రైట్ నౌ నేను రమేష్ హాస్పిటల్ ఒంగోలులో ఉన్నాను. సో రీజన్ ఏంటంటే లాస్ట్ 29th మార్చ్కి బేబీ బాయ్ పుట్టాడు. సో మదర్ సేఫ్, బేబీ కూడా చాలా బాగున్నారు. 1 day అబ్జర్వేషన్ పెట్టి మమ్మల్ని మళ్ళీ డిశ్చార్జ్ చేశారు. ఆఫ్టర్ దట్ బేబీకి కొంచెం జాండీస్ అండ్ ఫీవర్ రిపీటెడ్గా వస్తూ ఉంది. 3-4 times నార్మల్ మెడికేషన్ యూస్ చేసాము. స్టిల్ అప్పటికి తగ్గనప్పటికీ రమేష్ హాస్పిటల్ కీర్తన మేడం గారిని కన్సల్ట్ అయ్యాము. సో నార్మల్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ రిమైనింగ్ అవన్నీ చేసిస్తే అందులో ఏం బయటపడలేదు. సో ఎందువల్ల ఫీవర్ వస్తుంది ఏంటనేసి, సో ర్యాండమ్గా 3-4 days అన్ని టెస్ట్లు అయిన తర్వాత అది మేజర్ టెస్ట్ ఉంది, వెన్నుపూస నుంచి ఫ్లూయిడ్స్ తీసి టెస్ట్ చేయాలి అని చెప్పారు. సో ఆ టెస్ట్ చేశాక ఇన్ఫెక్షన్ లెవెల్ కొంచెం హెవీగా ఉంది. సో టెన్షన్ ఏం లేదు, బట్ ఆ ఇన్ఫెక్షన్ వన్స్ బ్లడ్ కల్చరు, ఆ ఫ్లూయిడ్స్ నుంచి వచ్చే 3-4 టైప్స్ ఆఫ్ టెస్ట్లు చేశారనమాట. వీటిలో కొంచెం ఇన్ఫెక్షన్ మేజర్గా ఉండడం చూసి, మేజర్గా ఉంటే 21 days మెడికేషన్ వాడాలి అని చెప్పారు. సో అలాగే మేము కూడా ఓకే అన్నాము. సో వితిన్ 2-3 days ఫీవర్ అనేది కంట్రోల్ అయింది. సో అండర్ మెడికేషన్ 14 days ఉండాల్సి వచ్చింది. చాలా సేఫెస్ట్ గా ఉంది. మా బేబీని ఈ రోజు డిశ్చార్జ్ అని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. బేబీ కండిషన్ అంతా చెక్ చేశారు, చాలా బాగుంది. సో డాక్టర్ కీర్తన మేడం గారికి అండ్ డాక్టర్ ప్రణీత్ గారికి ధన్యవాదాలు. సో డాక్టర్ సజెషన్స్ తో ఎవరైతే సిస్టర్స్ టైం టు టైం బేబీకి మెడికేషన్స్ టైం టు టైం మా ప్రమేయం లేకుండా ఏ టైంన ఏ మెడికేషన్ వాడాలో వాడుతా, ఆల్సో బేబీ ఫీవర్స్ చెక్ చేస్తా, బేబీ కండిషన్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, డైలీ వెయిట్ చెకింగ్స్, బేబీ గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి, సో ఇవంతా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. రమేష్ హాస్పిటల్స్కి అండ్ స్టాఫ్కి, సిస్టర్స్కి అండ్ కీర్తన మేడం ఎస్పెషల్లీ అండ్ ప్రణీత్ సార్ గారికి ధన్యవాదాలు.